వెల్కమ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ఏపీడిఎస్సి గైస్. ఇప్పుడు మనం ముఖ్యమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాము, ప్రజాస్వామ్యం గురించి. 6వ తరగతి 2వ సెమిస్టర్లో ప్రజాస్వామ్యం ముఖ్యంగా 2 రకాలు గైస్. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, 2 పరోక్ష ప్రజాస్వామ్యము. ఇందులో ముఖ్యమైన తేడా ఏమిరా అంటే, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉండరు, ఇక్కడ ఎన్నికైన ప్రతినిధులు ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందా అంటే, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో రెఫరెండం, ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది. ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని వారి యొక్క ఓట్ల ద్వారానే చట్టాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ఒక ప్రతినిధి ఉంటాడు. ఆ ప్రతినిధి లేదా ప్రతినిధులు కలిసి బిల్స్ పాస్ చేసేటప్పుడు ఓట్లు వేసి ఆ యొక్క ఓట్ల ద్వారా చట్టాలను, నియమాలను ఏర్పాటు చేస్తారు. ఇదేనండి ముఖ్యమైన తేడా ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి, పరోక్ష ప్రజాస్వామ్యానికి. మనకు భారతదేశం మొత్తంలో పరోక్ష ప్రజాస్వామ్యమే కనబడుతుంది.